బూరుగుపల్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో ఊడెం రాజిరెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి మరియు పిఆర్టీయు రాష్ట్ర అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఊడెం వేమారెడ్డి తల్లి ఊడెం వెంకటమ్మ 3వ వర్ధంతి సందర్భంగా బూరుగుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు మరియు గ్లాసుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి, అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు వడ్డించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్లేట్లు మరియు గ్లాసులు పంపిణీ చేసినందుకు ఊడెం కృష్ణారెడ్డిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరికి సూచించారు. భావి భారత సమాజ నిర్మాణానికి విద్యార్థులే కీలక దశ అని తెలిపారు. విద్యార్థులు అందరూ ఇష్టపడి కాకుండా కష్టపడి చదివి గ్రామానికి, మండలానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మా వదినే వెంకటమ్మ బాబు నా గ్రామం వాస్తవ్యులు అంటే అక్కడ రిలేషన్ ఇక్కడ 2 రిలేషన్ల సంబంధం కాబట్టి మా అమ్మ తరఫున, మా వదిన తరఫున, మా అన్న తరఫున, ఇద్దరి తరఫున మరి వదిన గారికి మనస్ఫూర్తిగా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారు, సభకు మన ప్రధాన ఉపాధ్యాయులు ప్రైమరీ స్కూల్ మిత్రుడు బాబరెడ్డి గారు, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు మిత్రులు ఏబిటి అంటే మన సత్యన్న సత్యన్న గారికి, అదేవిధంగా మన కేజర్ అన్న గారికి, తమ్ముడు సత్యనారాయణ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి నాకు కూడా తమ్ముడే అంత బంధువులమే పేరు మీద ఉన్న అందరం బంధువులు గారు, వెనకన్న గారికి, సెక్రటరీ నాగరాజు గారికి, తమ్ముడు కృష్ణారెడ్డి గారికి, తమ్ముడు వేమ గారికి, అదేవిధంగా పూజ మా అందరికీ డ్రెస్సింగ్ స్వయంగా సంతోషంతో కూర్చున్నటువంటి స్టిచ్చింగ్ చేసినటువంటి మా పూజకు, అదేవిధంగా మిత్రుడు మా చిన్నకి కృష్ణారెడ్డి గారికి, మన ఏపీటీఎఫ్, యూటీఎఫ్, టీఆర్టీ అనే సంఘాలన్నీ ఇక్కడనే ఉన్నాయి. రాష్ట్ర సంఘం మెయిన్ సంఘాలు ఇవే కదా, రాష్ట్ర జిల్లా అందరికీ ఉన్నటువంటి టీచర్ అందరికీ, అదే మా గ్రామస్తు కొండరెడ్డి గారికి, నరసింహ గారికి, సత్యనారాయణ గారికి, వెంకటరామరెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి, అదే మా రాజుకి, అబ్దుల్ మిత్రులు అందరికీ పేరు పేరున ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ రోజులలో ప్లాస్టిక్కి బాగా ఇంపార్టెన్స్. ఏ పెండ్లికి పోయినా, ఏ పేరెంటానికి పోయినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా చేతుల్లో పెట్టేది ప్లాస్టిక్ పేపర్లో మనం తింటా ఉన్నాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనిపించేది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ప్లాస్టిక్తో వస్తుంది. ఆ ప్లాస్టిక్ని నిర్మూలించే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఈ లక్ష్యంతో ఇట్లాంటి ఆలోచనలతో ప్లాస్టిక్లో తినకుండా రేట్లో తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో కృష్ణారెడ్డి గారు, మరి వేమారెడ్డి గారు, రాజన్న ఆలోచనతో మన గ్రామంలో ఉండే ప్రతి విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేయడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క స్కూల్లో పెట్టుకుంటూ పోవాలని చెప్పి నేను కృష్ణకి వేమకి చెప్తా ఉన్నా. మన మండలంలో కానీ మన పక్క గ్రామాలలో కానీ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి చదువుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ వేదిక మీద ఉన్నారు అంటే వీళ్ళందరూ టీచర్స్ అయిందంటే కష్టపడి చదువుకుంటారు. ఒకప్పుడు కష్టపడి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదు. మన దేశంలో ఉండే ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్కి ఒక బాధ్యత ఉంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం
ప్రభుత్వాల మీద ఉంటుంది, పేరెంట్స్ మీద ఉంటుంది, ఉపాధ్యాయుల మీద ఉంటుంది. మరి ముఖ్యంగా ఉద్యోగాలు అంటే ప్రతి ఉద్యోగస్తుడికి కరప్షన్ చేసే అవకాశం ఉంది. కరప్షన్ లేని ఉద్యోగం ఏదైనా ఉందంటే టీచర్ ఉద్యోగం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి మిగిలేవి వాళ్ళకి జ్ఞాపకం ఉండేది గురువు శిష్యుల బంధమే తప్ప అంతకని బెనిఫిట్ వచ్చేది ఏముంటుంది. ఆ బంధం ఎక్కడి వరకు ఉంటుందంటే అమెరికాలో ఉన్నటువంటి అబ్బాయి స్టూడెంట్ కూడా మా టీచర్ ఈయన ఉండే, మా గురువు ఈయన ఉండే అని చెప్పే సంస్కృతి ఉన్నటువంటి దేశం మన దేశం. మన దేశానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి దేశం. ఏ దేశం అయినా ఎందుకు ఆగినా పొగడరా నీ జాతి నిండు గౌరవం అన్నట్లు మన జాతిని, మన దేశాన్ని, మన తల్లిని, మన ఉపాధ్యాయుని, మన టీచర్ని గౌరవించినప్పుడు అదొక బాధ్యతగా ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఉపాధ్యాయులు కూడా మొన్న కేటీఆర్ గారు కంటసినంత కూర్చున్నారు, హరీష్ రావు గారు కూడా కూర్చున్నారు. ఏ ఊరికి వెళ్ళినా కూడా పుట్టగొడుగులాగా ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి, పుట్టగొడుగులాగా హాస్పిటల్స్ వస్తున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా బెడ్ దొరకట్లేదు, ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా కూడా సీట్ దొరకట్లేదు. ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మినిమం 10 to 20 lakhs రూపీస్, 20 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఒక ఇంటర్మీడియట్ తర్వాత ఒక విద్యార్థికి మనం బీటెక్ చేయాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఏదైనా ఏ తీసుకున్నా కూడా మినిమం 20 lakhs పెట్టాల్సి వస్తుంది. ఇంత కాస్ట్లీ పేదవాడు పెట్టలేడు, ఇంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ పేదవాడు ఇవ్వలేడు. మనం భవిష్యత్తులో మనకు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గతంలో మనం తప్పు చేసినాము, నెక్స్ట్ తప్పు చేయకుండా మన మేనిఫెస్టోలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ పెట్టుకొని పోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా చాలా ఈజీగా తక్కువ డబ్బులతో ఇచ్చే సొల్యూషన్ కూడా నేను ఆయనకు సూచించడం జరిగింది. హెల్త్ కూడా ఏ విధంగా ఫ్రీగా ఇవ్వాలి. ఇవాళ గాంధీ హాస్పిటల్ పోవాలంటే భయం అవుతుంది, నిమ్స్ పోవాలంటే భయం అవుతుంది, కిమ్స్ పోవాలంటే అక్కడ మంచి అవకాశాలు ఉంటాయి, కానీ డబ్బులు పెట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఒక స్టూడెంట్ చనిపోయాడు, ఒక మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వాడి హిందూ చనిపోయాడు. వాడికి యాక్సిడెంట్ అయితే దాదాపు 20 లక్షలు యశోద హాస్పిటల్ ఖర్చు పెట్టినా కూడా బతకలేదు. ఇప్పుడే పెండర్కి వెళ్ళొచ్చింది. అంటే చాలా పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా మార్పులు తీసుకురావాలి. ప్రభుత్వాలు ఎట్లా అయిపోయిందంటే మీ అందరూ కూడా తెలుసు. ఇక చిన్న పిల్లలు మీ ఇంట్లో పోగానే మీ అమ్మ నాన్న అడిగితే సాయంత్రం డ్రింక్ చేయకుండా వచ్చిన ఫాదర్ ఎవరైనా ఉన్నారా? డ్రింక్ చేయని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? మీ అమ్మలు ఓకే, నాన్నలు తప్పకుండా తాగే ఇంట్లో. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551, 9100885559.